హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాహితి వ్లాగ్స్. మేమైతే ఈ ట్రిప్కి ఎప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్లీ ఇప్పటికైతే కుదిరిందండి. జూన్లో వెళ్ళాం మేమైతే. సో మేము క్యాబ్ బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవుతున్నాం. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ ప్లేస్. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికి 1 అవర్ అయితే టైం పడుతుంది. ఎవ్రీడే కాచిగూడ టు మైసూర్ ట్రైన్స్ అయితే ఉంటాయండి. మేమైతే స్లీపర్ క్లాస్ తీసుకున్నాం. 435 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. అండ్ ఇంకా ఫస్ట్ క్లాస్ కావాలనుకుంటే ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో మేము ఎందుకు మైసూర్ నుంచి తీసుకున్నామంటే మైసూర్ ప్యాలెస్ అండ్ ఇంకా అక్కడ కొన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని చెప్పి అటు సైడ్ నుంచి తీసుకున్నాం. బట్ వెళ్ళాలనుకుంటే కోయంబత్తూర్ సైడ్ నుంచి కూడా ఊటీ చేరుకోవచ్చు. ట్రైన్ ఎక్కక మా మొక్కలు చూడండి ఎలా మాడిపోయాయో, ఎందుకంటే మా ప్లేస్లో ఇంకొకరు కూర్చున్నారండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. మనం బడ్జెట్లో వెళ్ళొచ్చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని ట్రావెల్ పేజెస్ ఉంటాయండి. వాటిని పట్టుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు. గైడెన్స్ అవి ఉంటుంది. మేము ఎలా వెళ్ళాము అన్నది మీ క్లాస్లో చెప్తాను. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా హస్బెండ్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారు. యాక్చువల్లీ నేను, మా హస్బెండ్ అండ్ ఇంకో పర్సన్ ఉన్నారు కదా, అతను మేము ముగ్గురు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అందుకే ఇంకా మాకు దొరికిందే ఛాన్స్ అని చెప్పి చిన్నప్పుడు స్టోరీస్ అన్నీ తలుచుకుని నవ్వుకుంటున్నాం. నన్ను వదిలేసి ఎక్కువ వాళ్ళిద్దరూ బైక్ మీద తిరిగేవారండి. ఏమైనా అంటే నువ్వు అమ్మాయి కదా అలా రాకూడదు అంటారు. ఫైనల్లీ 1/2 అవర్ తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. సో నేను ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ వీడియో తీస్తుంటే మా వాళ్ళు అంటారు ఇక్కడే ఫోన్ తీసుకెళ్ళిపోతారు దొంగలు వచ్చి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకు రైల్వే స్టేషన్లో ఫుడ్ అస్సలు నచ్చదండి. కాకపోతే తప్పలేదు, ఇంక అక్కడే తీసుకుని తినాల్సి వచ్చింది. ఆ చపాతీ అస్సలు బాగాలేదండి. బెంగళూరు నుంచి మైసూర్ రావడానికి మాకు 1.5 అవర్ పైనే పట్టింది. అండ్ చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్లీ మైసూర్ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ వైరల్ అవుతున్న రీల్ చేద్దామని చెప్పి ట్రై చేసాము. బట్ టైం సరిపోలేదు, ఇంకా బయలుదేరిపోయాము ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే రివైల్ చేసేస్తున్నాను. మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ స్వదేశీ ట్రావెల్స్ అన్న వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం. సో వాళ్ళే క్యాబ్ అది ఇక్కడ నుంచి అలొకేట్ చేస్తారు మనకి. అండ్ రూమ్స్ కూడా వాళ్ళవే. మేము జూన్ మిడ్లో వెళ్ళామని చెప్పాం కదండి. ఆ టైంలో అయితే ఒక 20 పీపుల్ అయితే ఉన్నాము. సో ఒకరికి టెంపో వేశారు, మిగిలిన వాళ్ళందరికీ ఇన్నోవా వేశారు. సో టెంపో నిండిపోయిందని చెప్పి మేము లాస్ట్ వెళ్ళాము. ఇంకా ఇన్నోవా కార్లో వెళ్ళిపోయాము మేము అయితే. సో ఇక్కడ నుంచి రూమ్కి అయితే తీసుకెళ్లారు ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి. మైసూర్ ఆల్రెడీ నా కాలేజ్ డేస్లో అయితే వచ్చానండి. సో మా హస్బెండ్ ఇక్కడ అడుగుతున్నారు ఇదేనా మైసూర్ ప్యాలెస్ అంటే నాకు గుర్తులేదు, మర్చిపోయానని చెప్తున్నా. అండ్ రూమ్ అయితే మాకు రైల్వే స్టేషన్ నుంచి చాలా దూరంగా అయితే ఇచ్చారండి. సిటీ యొక్క అవుట్స్కట్స్ అనుకుంటా. బట్ రూమ్ అయితే చాలానే నీట్గా ఉంది. అండ్ ఫ్రెష్ అయ్యాక చాముండి హిల్స్కి అయితే తీసుకెళ్తా అన్నారు. సో మేము అదే ప్రిపేర్ అయ్యి ఉన్నాము, టెంపుల్కి వెళ్తాం కదా అని. బట్ తర్వాత చెప్పారు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఊటీకి వెళ్ళిపోతాం, టైం సరిపోదు అని. సో ఎండి రెసిడెన్సీ అంట హోటల్ నేమ్. చాలా నీట్గా ఉన్నాయండి రూమ్స్. అండ్ చుట్టూ గ్రీనరీ అయితే చాలా బాగుంది వ్యూస్. మీకు రూమ్ నుంచి కూడా వ్యూస్ అయితే చూపిస్తా. 20 పీపుల్ అన్నా కదండి, 20 పీపుల్కి కూడా రూమ్ అయితే ఇక్కడ అలొకేట్ చేశారు వాళ్ళు. మీరు రూమ్ నార్మల్గా తీసుకోవాలనుకుంటే 1000 to 1500 అయితే ఛార్జ్ చేస్తారంటండి. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. బట్ వెళ్ళినప్పుడు అయితే డెటాల్ పట్టుకెళ్ళండి. అక్కడ వాటర్ చేంజ్ అండ్ ఎల్లోయిష్గా ఉన్నాయి వాటర్, అన్ని చోట్ల అలానే ఉన్నాయి. ఇదేనండి వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఫ్రెష్ అవుతుంది. అండ్ లగేజ్ కూడా సర్దేసుకోవాలి కాబట్టి టైం లేదు. సో ఎలా పడితే అలా ఉంటుంది. జస్ట్ అలా ఒక లుక్ వేసాను రూమ్ పేరు. అక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంది. ఏసీ అయితే తీసుకోలేదండి, క్లైమేట్ కూల్గానే ఉంది కాబట్టి నాన్ ఏసీ తీసుకున్నాం. ఏసీ రూమ్స్ కావాలంటే మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అవుతుంది. నేనైతే అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోయి మీకోసం రూమ్ టూర్ అవి చేస్తున్నా అండి. మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్ పాపం మొత్తం లగేజ్ సర్దుతున్నారు, కార్లో పెట్టాలి కదా మళ్ళీ. సో ఇక్కడ నుంచి వ్యూ ఒక విండో నుంచి అండ్ ఇంకో విండో నుంచి వ్యూ అయితే ఇంకా బాగుందండి. ఈ వ్యూ అయితే రోడ్ సైడ్ వ్యూ చాలా బాగుంది కదా, గ్రీనరీ అదిని. అన్ని రూమ్స్కి ఇదే వ్యూస్ ఇలానే ఉంటాయని చెప్పలేమండి, ఎందుకంటే ఇది రోడ్ సైడ్ రూమ్ కాబట్టి కొంచెం వ్యూస్ బాగున్నాయి. మిగతా బ్యాక్ సైడ్ రూమ్స్కి ఇంత మంచి వ్యూస్ అయితే లేవు, నేను చూశాను. సో వచ్చి ఆ 20 మెంబర్స్ అందరూ ఫ్రెష్ అయ్యేసరికి 11:30 అయిపోయిందండి టైమ్. మేమైతే ఇన్నోవా కాబట్టి మేము 4 పీపుల్ అండ్ ఇంకొక పేరు ఉన్నారు. సో అలా 6 మెంబర్స్ అలా సరిపోయాము. అండ్ ఇక్కడ ఫుడ్ ఎక్స్పెన్సెస్ మనవే అండి. వాళ్ళు జస్ట్ రూమ్స్, ట్రావెలింగ్ అండ్ కొన్ని చోట్ల ప్లేసెస్కి ఎంట్రన్స్ టికెట్స్ ఉంటాయి, అవి కూడా మనవే. బట్ ఓకే అనిపించింది. మనం వెళ్తే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందండి. మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్క టిఫిన్ అయితే చెప్పామండి. లంచ్ అయితే ఇంకా రెడీ అవ్వలేదంట, టైం పడుతుంది అన్నారు. సో ఇంకా అందరూ టిఫిన్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పామండి. సో అన్నీ టేస్ట్ చేయొచ్చు కదా అని.
అండ్ మా వాళ్ళు ఇక్కడ డిసప్పాయింట్ అయ్యారు. ఇది వెజ్ హోటల్ అంట, నాన్ వెజ్ హోటల్ కాదు. ఫుడ్ తినాలన్నా నాన్ వెజ్ తినాలనిపించింది వాళ్ళకి. ఇంకా ఇది చూసారా, ఇది ఒక్క కర్రీ 50 రూపీస్ అంట. ఎమోషనల్ డ్యామేజ్. పూరి అయితే బాగానే ఉందండి, బట్ కాస్ట్ ఎక్కువ. మా నలుగురికి 600 అయింది. సో బయటకు వచ్చినప్పుడు ఫుడ్కి అడ్జస్ట్ అయిపోవాలండి, ఎందుకంటే వాళ్ళు మనం ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపరు కదా. సో వాళ్ళు ఆపిన చోటే మనం తినాలి. వాళ్ళకి వీళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆపుతారు. కామెడీ ఏంటంటే నేను మీకు చెప్తున్నా, నేను అసలు ఫుడ్కి అడ్జస్ట్ అవ్వలేను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సో మైసూర్ నుంచి ఊటీ 150 కిలోమీటర్స్ అండి. అదే కోయంబత్తూర్ నుంచి మీరు ఊటీకి వెళ్ళాలంటే 90 కిలోమీటర్సే. ఈ కర్ణాటక స్టేట్ నుంచి తమిళనాడు స్టేట్కి వెళ్ళడానికి వెళ్ళే దారి చాలా బాగుంటుందండి. ఫారెస్ట్ అంట, దారిలో ఉండే ఫారెస్ట్ నేమ్ బందీపుర ఫారెస్ట్ అంటండి. ఇప్పుడు మనం దాంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ఏమైనా యానిమల్స్ కనిపిస్తే కనిపించవచ్చు అంట. నైట్ టైం అయితే టైగర్స్ అవి తిరుగుతాయంట. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ ఎలౌడ్ అండి, ఓన్లీ గ్లాస్ బాటిల్స్ ఎలో చేస్తారు. అండ్ కార్ చెకింగ్ కూడా జరుగుతుంది దారిలో. నాకు ఏమేమి యానిమల్స్ కనిపించాయో కమెంట్ చేయండి గెస్ చేసి. అండ్ ఇక్కడ ట్రావెలర్స్ కూడా ఉన్నారండి, బైక్ ట్రావెలర్స్. నాకు చూస్తే భలే అనిపించింది వాళ్ళని. ఫస్ట్ వచ్చి మాకు ఎలిఫెంట్ కనిపించింది. ఈ వైల్డ్ లైఫ్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వాళ్ళకి మార్నింగ్ నుంచి నైట్ 7 వరకే ఎలా ఉంటాయి అనుకుంటా అండి వెహికల్స్. నైట్ టైం అయితే వెహికల్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారంట. నాకు ఎక్కువగా ఏ యానిమల్స్ కనిపించాయంటే జింకలు ఎక్కువ కనిపించాయండి. గుంపులు గుంపులుగా చాలా ఉన్నాయి. ఫారెస్ట్ అంతా కూడా చాలా కనిపించాయి. అండ్ చాలా మంది ఫీడ్ చేస్తున్నారండి. దానికి ఫీడ్ చేయొద్దు, ఎందుకంటే యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా చూస్తే. అండ్ వెహికల్స్ అసలు ఆపద్దు ఈ ఫారెస్ట్ మధ్యలో, జస్ట్ మనం సైట్ సీయింగ్ వరకే. ఈ ఫారెస్ట్ ని కర్ణాటక బోర్డర్ వరకు బండిపుర ఫారెస్ట్ అంటారండి. అదే తమిళనాడు స్టేట్ ఎంటర్ అవగానే అది మధుమలై ఫారెస్ట్ అంటారంట. మనమైతే ఇప్పుడు తమిళనాడు స్టేట్కి ఎంటర్ అయిపోయాం. కావాలి అనుకుంటే వైల్డ్ సఫారీకి కూడా మనం వెళ్ళొచ్చు. చాలా మంది నార్మల్గా వెళ్తారు కదండి, ఊటీలో స్కూటీ రెంట్కి ఇస్తారు అనుకుంటారు, బట్ మాకైతే ఎక్కడా కనిపించలేదు. అండ్ మైసూర్ నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే బట్ ఊటీకి అయితే ఇవ్వరండి. మైసూర్లో అక్కడ ఉన్న ప్లేసెస్ కవర్ చేయడానికి అయితే స్కూటీ అవైలబుల్గా ఉంటుందంట. నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా ఇప్పుడు? నీ మొహానికి అందం అంటుకుంది. అదే లైక్ బైక్ రెంటల్, స్కూటీ అనే కాదు. మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు నార్మల్గా వెళ్తే రూమ్స్ అవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు సడన్గా ప్లాన్ చేసుకుంటే అవైలబుల్గా ఉంటాయో ఉండవో చెప్పలేము కదండి. ఒకసారి సీజన్ అవ్వచ్చు, అన్సీజన్ అవ్వచ్చు. అండ్ రూమ్స్ కూడా మీకు డబల్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ మీరు ఏమీ ప్లాన్ చేసుకోకుండా వెళ్తే. మాకు రూమ్స్ అవి వీళ్ళే బుక్ చేశారు కాబట్టి వెళ్ళే దారిలోనే 3-4 ప్లేసెస్ కవర్ చేసుకుని మేము ఊటీకి అయితే రీచ్ అయిపోయామండి. ఊటీకి వెళ్ళే రూట్ మొత్తం ఘాట్ రోడ్డేనండి, ఫారెస్ట్ దాటాక. ఆ ఘాట్ రూట్ అసలు కళ్ళు తిరిగే మాకు. పైగా డ్రైవర్ అన్న చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నాడు ఇక్కడి నుంచి. సో మాకు ఇచ్చిన లిస్ట్లో ఇక్కడ నుంచి 3 ప్లేసెస్ అయితే కవర్ అవుతాయండి దారిలోనే. స్టార్టింగ్ వచ్చి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, తర్వాత పైకరా వాటర్ ఫాల్స్ అంట, తర్వాత లాస్ట్ సన్సెట్ వ్యూ అనమాట. ఈ 3 మిస్ అవ్వకూడదంటే టైం తీసుకెళ్ళాలి కదా, అందుకే అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారండి. ఎక్కడ వస్తున్నామో రావట్లేదో కూడా తెలియట్లేదు నాకు. మీరు నడిచేయండి తొందరగా. మనం ఏ ప్లేస్ చూడాలనుకున్నా లోపలికి 1 or 2 కిలోమీటర్స్ వాకింగ్ అయితే ఉంటుందండి. అండ్ పర్ పర్సన్ 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఈ వ్యూ పాయింట్కి. వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి ఊటీలో, చాలా బాగుంది. నాకైతే ఈ వ్యూ పాయింట్ చాలా పిచ్చిగా నచ్చేసింది. నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. చల్లటి గాలి, మంచి వ్యూస్, ఎంత బాగుందో. అదే ఈ ప్లేసెస్కి వింటర్లో వెళ్తే మంచు కొండల మధ్యలో ఉంటాము, ఏదో స్వర్గానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అఫ్ కోర్స్ స్వర్గం ఎలా ఉంటుందో మనకి తెలియదు అనుకోండి, బట్ ఇట్స్ ఫీల్ లైక్ హెవెన్ అనమాట. ఇట్స్ ఫీల్ లైక్ హెవెన్ అనమాట. వీడియోలో ఎలా పడుతుందో మనకు తెలియట్లే కానీ డైరెక్ట్గా వ్యూస్ అయితే ఇంకా అదిరిపోయినాయండి. మన ఫోన్ అంత క్లారిటీగా లేకపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఊటీ వచ్చినాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చూడ ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేసేయడం కాదు, అప్పుడప్పుడు ఇలాంటి మంచి వ్యూస్ కూడా ఎంజాయ్ చేయాలి. ఇలాంటి ట్రిప్లు ప్లాన్ చేయండి మామా, ప్లాన్ చేయండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎంత మంచి ప్లేసెస్ ఉన్నప్పుడు మన అమ్మాయిలు అవుతామా? వీడియోస్ అండ్ ఫొటోస్ కంపల్సరీ కదా మరి. ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఉండు వ్యూని ఎంజాయ్ చేయని ఫస్ట్ అంటున్నారు.
బట్ మనం ఊరుకోం కదా, లాస్ట్కి ఎలా అయినా తీయించుకున్నాంలేండి. Yeah, fantastic. Oh, that's great. జస్ట్ I want that. Yeah. Yeah. Excellent body language. Yeah. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి అయితే వామిటింగ్స్ అయిపోయినాయండి. అండ్ మేము గ్లాస్ వాటర్ బాటిల్ కొనలేదు కదా, అండ్ ఇక్కడ గ్లాసెస్ కూడా లేవండి. ఇంకా 5 లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. సరే, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. వాటర్ బాటిల్ తీసుకున్నాక తాగడానికి కూడా మా దగ్గర బాటిల్స్ లేవండి. ప్లాస్టిక్ బాటిల్స్ ఆ ఫారెస్ట్ దగ్గర వేసేసాం. సో ఇక్కడ వాటర్కి ఇబ్బంది పడ్డాము. సో మీరు ముందే గ్లాస్ బాటిల్ కొనుక్కోండి, లేదంటే క్యారీ చేయండి అన్ని చోట్లకి. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి పైకర వాటర్ ఫాల్స్. ఈ పైకర వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. అండ్ లోపలికి వాకింగ్ కూడా 2-3 కిలోమీటర్స్ ఉంది. వాట్ నాట్ అన్ని ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఈ పైకర వాటర్ ఫాల్స్కి లోపలికి మనకు ఒక జీప్ ఉంటుంది, దానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. నడవలేని వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు కానీ ఆ జీప్ ఎక్కి రావచ్చు. ఇదేనండి పైకర వాటర్ ఫాల్స్. అండ్ ఇది చూస్తే మీకు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయని అనిపించవచ్చు కదా. సో ఇంకా కొంచెం ముందుకు నడవాలి, అక్కడికి వెళ్ళాక మనకు కనిపిస్తుంది. ఏంటి ఎంత ఫ్రంట్ కింద వాటర్ ఫాల్స్ కనిపించట్లేదని నేను షాక్ అయ్యానండి మీలాగానే. బట్ ఇదేనంట వాటర్ ఫాల్. చాలా చిన్నగా అనిపించింది. నేను ఏ వాటర్ ఫాల్ అంటే ఏ కొండ నుంచి పడతాయి చూడండి అట్లా అనుకున్నాను. ఇది చాలా చిన్న వాటర్ ఫాల్, బట్ ఇట్స్ ఓకే. ఎంత ఫాస్ట్గా మన ప్లేసెస్ చూసుకుని మనం వెళ్ళిపోతే వాళ్ళు అంత ఫాస్ట్గా మిగతా ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తారండి. ఇప్పుడు మనం లేట్ చేస్తే వాళ్ళు మన మీద పెడతారు, మీరు ఈ ప్లేస్ నుంచి తొందరగా రాలేదు కాబట్టి మిగతా ప్లేసెస్ మేము కవర్ చేయలేకపోయాం. మ్యాక్సిమం ఊటీలో అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయండి. అమ్మయ్య, ఇలా చాలా దూరం నడిచాక మాకైతే ఈ వాటర్ ఫాల్ కనిపించింది. పైనుంచి చూసి అయితే చాలా షాక్ అయ్యానండి, అదేం వాటర్ ఫాల్ అని. బట్ ఇక్కడికి వచ్చాక సాటిస్ఫై. సో కొంచెం పైకి ఒక బెంచ్ కింద ఉంది, అక్కడికి వచ్చి నేనైతే వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తాము. మా ఫ్రెండ్ అక్కలేనని చెప్పి అక్కడ కింద ఉన్నది. మేము ముగ్గురం అయితే పైకి వచ్చి కోతుల్లాగా ఎంజాయ్ చేసాము. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చే దారిలో ఇక్కడ చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతున్నారు, జస్ట్ అలా వీడియో తీసాను అంతే. సో క్లైమేట్ చాలా కూల్ అయిపోయిందండి. టైం కూడా 6 అవుతుంది. సో నాకు వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. మ్యాగీ అడిగాను. మ్యాగీ కూడా చాలా టైప్స్ ఉంటాయి కాబట్టి ప్లెయిన్ మ్యాగీ తీసుకున్నా. ప్లెయిన్ మ్యాగీ అయితే 50 రూపీస్ అన్నారు. ఆ క్లైమేట్లో మ్యాగీ తింటుంటే అబ్బా ఏం ఫీల్ ఉందో. క్లైమేట్ చాలా కూల్ అయిపోయిందని మా హస్బెండ్ స్వెటర్ అయితే వేసుకున్నారండి. నేనైతే స్వెటర్ సూట్ కేసులో పెట్టేసా. ఇప్పుడు నాకైతే చలేస్తుంది, బట్ నేనైతే మా హస్బెండ్ దగ్గర దుబ్బేస్తాను అనుకోండి. అండ్ ఇది వచ్చి సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. దీని కాస్ట్ ఎంట్రన్స్ వచ్చి 50 రూపీస్ పర్ పర్సన్. ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆగిపోయారు పైకి నడవాలని చెప్పి. ఇంకా అన్ని చోట్ల ట్రెక్కింగ్ చేసేటట్టే ఉందండి, చాలా పైకి ఎక్కాలి మంచి మంచి వ్యూస్ కావాలనుకుంటే. ఈ ప్లేస్కి మేము కరెక్ట్ టైంకి వచ్చాం కాబట్టి మంచి సన్సెట్ వ్యూ అయితే దొరుకుతుందండి మాకు. అండ్ వన్ థింగ్, మీరు ఎప్పుడు అంబ్రెల్లాస్ కూడా క్యారీ చేయండి. అంబ్రెల్లా ఎందుకన్నా అంటే ఈ క్లైమేట్కి ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు. సో ఆరెల్స్ రైన్ కోట్ అయినా క్యారీ చేయండి. ఇక్కడ వెదర్ 13 degrees ఉందండి. ఇంకా నైట్ అయ్యేసరికి 12 degrees కూడా వచ్చింది. నాకేమంత అనిపించలేదండి చలి. లైక్ మనకి ఇక్కడ వింటర్లో ఎలా ఉంటుంది మన సైడ్, అక్కడ అలా ఉంది అంతే. బట్ నార్మల్గా అయితే నేను చలి కొనికేస్తాను, బట్ ఆ రోజు అయితే నేను వనకలేదు ఎందుకో మరి. మా ఫ్రెండ్స్ అయితే 2 స్వెటర్స్ వేసుకుని స్కార్ఫ్ కట్టుకుని కార్లో కూర్చున్నారు, ఆయన కూడా చలేస్తుందంట. అండ్ ఈ ప్లేసెస్లో చాలా షూటింగ్ కూడా జరిగాయి అంటండి. మనకు సినిమా పేర్లు ఏమి గుర్తులేవు, బట్ షూటింగ్స్ జరిగాయంట. ఆ డేలో ఇదే లాస్ట్ ప్లేస్ కాబట్టి మా ట్రావెలర్లు అసలు కంగారే పెట్టలేదు. మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండండి అన్నారు. మేము అక్కడే కూర్చున్నాం. ఇంకా దీని తర్వాత డైరెక్ట్ డిన్నర్కి వెళ్ళి రూమ్కి వెళ్ళిపోవడమే. అందుకే ఇక్కడ అస్సలు కంగారు పెట్టలేదు. మేము మొత్తం ఇంక ఇక్కడే కూర్చున్నాం వాళ్ళు పిలిచే వరకు. ఇంకా మా రూమ్ దగ్గర నుంచి మాకు హైదరాబాద్ రెస్టారెంట్ కనిపించింది. ఇంకా మనం ఆగితే ఇంకా అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. పైగా పొద్దు నుంచి ఏం తినకపోవడం, ఫుల్ ఆకలి మీద ఉన్నాం, గట్టిగా వేసేసాం. చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, కానీ రేట్స్ ఎక్కువ అంతే అండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆదిత్య వ్లాగ్స్. అండ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారా, స్వర్ణగిరి అండ్ చంటి మూవీ ఎక్కడ తీశారు ఇవన్నీ చూడాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేసి చూసేయండి, లింక్ అయితే ఇస్తా. రూమ్ టూర్ ఇవన్నీ రేపు చూపిస్తా మీకు. బాయ్ బాయ్.